ఇప్పుడు ఇది చదవాలరా. తీన్మార్ దెబ్బ కేటీఆర్ అబ్బా ఆట. తీన్మార్ దెబ్బ ఆట కేటీఆర్ అబ్బా ఆట. ఎందుకు? మల్లిగాని మేనియాకు బీఆర్ఎస్ ముచ్చమటలు. అరే దీన్ని ఏమంటారు తెలుసారా? అల్పం అంటారు. అల్పం. తెలంగాణలో అల్పం అంటారు. గింత అల్పం ఆరా? ఎందుకు రయ్యి అల్పం అంటారు చూడు. లేకపోతే మిడిచి మిడిచి ఎందుకు పడతానవరా అంటారు. మిడిచి మిడిచి పడకురా, ఎగిరి పడతావు కింద అంటారు. ఇది అల్పం, మిడిచి పడతానం అన్నట్టు. ఇది మళ్ళీ కానీ మేనియాకు బీఆర్ఎస్ ముచ్చడాలట. ఇగో ఇక్కడి మొదలు పెడితే కింద దాకా ఒక్కటే కారుడు ఆట. ఇక ఆ 2 బిందెలు పట్టుకొని పోవాడికి. 2 బిందెలు పట్టుకొని పోతే ఆ కారేటి అన్ని ఎత్తుకొని వచ్చి తాగుదు. యూట్యూబ్ ఛానళ్ళ వల్లే కొంప ముంచినాయి. యూట్యూబ్ ఛానల్లే కొంప ముంచినాయి. మార్నింగ్ న్యూస్తో మట్టి కనిపించిన మల్లిగాడు. అరే ఒక్కటే అడుగుతున్నారా నేను సూటిగా, ఇతరులను గెలిపించే దమ్ము నీకున్నప్పుడు, ఇతరుని గెలిపించే సత్తా నీకున్నప్పుడు నువ్వు మేడ్చల్ ఎందుకు పోటీ చేయలేదురా? మరి నువ్వు ఏకంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన మొనగోనివి కదా నువ్వు మార్నింగ్ న్యూస్ తోటి. మరి మేడ్చల్ ఎందుకు మార్నింగ్ న్యూస్ పెట్టుకొని అక్కడనే అంగిలాగా అన్ని జింపుకొని అది నిలబడి మరి అక్కడ ఎందుకు ఓట్లు తెప్పించుకొని గెలిచే పని చేయలే? ఈ గిందుకు మాటలు ఎందుకు వస్తాయంటే గిందుకే వస్తాయి. ఒక మార్నింగ్ న్యూస్ తోటి అట మట్టి కరిపించేసిండట. మట్టి కరిపించేసిండట. గత ప్రభుత్వ దుమ్ము దులిపిన తీన్మార్ ఎక్కడెక్కడ పడ్డాయి వాళ్ళకి దుమ్ము? మరి కడిగి రాపోయాను రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కడిగేటప్పుడు ఎక్కడనో దడుచుకున్నావు కదా చూసి అట్లా. ఇక్కడ కేటీఆర్ ఏమో బాధగా ఉన్నట్టు ఎత్తాడు. వీడు విజయహాస్యం అన్నట్టు, దరహాసం, విజయ దరహాసం ఇది. ఇంకేం రాసిండు? ఇంత బయట కలవకుంటాను ఆడుకుండు. అరే చెప్పు దెబ్బలు పడే పని చేయకరా జర. నువ్వు తిట్టినవనే. అరే వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే నీ విషయంలో, తెలంగాణ విషయంలో వాళ్ళని ఏమో మాకు అర్థం అవుతలేదు కానీ నీ విషయంలో మాత్రం వీళ్ళు చాలా మంచోళ్ళు రా. నువ్వు వాళ్ళ చెల్లెని తయతక్క అన్నావు, ఈయనను పట్టుకొని రావడు అన్నావు, వీళ్ళ నాన్న పట్టుకొని బాతాల పోషెట్టి అన్నావు, తాగుపోతాడు అన్నావు, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నావు. ఇక ఒకనొక టైంలో కేసీఆర్కు తెలివి లేదు, నా లేదని అట్లా జారినావు. బూతులు ఎన్ని రకాల బూతులు ఉంటాయో అన్ని రకాల బూతులు వీళ్ళ మీద విమర్శించినావు. కానీ వాళ్ళు నిన్నేమనలేదురా. నువ్వు మాట్లాడిన మాటలకు చట్ట వ్యతిరేకమైన అని కేసులు అయినాయి. అవి ఎవడైనా పెడతాడు. నేను తిట్టినా, నువ్వు తిట్టినా, ఎవడు తిట్టినా పెడతారు. ఇంకా కేసులు మాత్రం పెట్టింది కానీ నిన్నేమనలే వాళ్ళు. ఓ విధంగా వాళ్ళు నీ విషయంలో న్యాయవంతులే వాళ్ళు. నేనేమంటాను, నా మీద ఎన్ని కేసులు అయినా ప్రజలారా, నీ మీద అయిన కేసులు ఏంటిరా? లక్ష్మీకాంత శర్మను బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు అడిగినందుకు ఒక కేసు అయింది. కలు కాంపౌండ్ మీద బ్లాక్మెయిల్ చేసినందుకు ఒక కేసు అయింది. నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసినా ఒక కేసు పెట్టిన. నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసినా కేసు పెట్టిన. ఎస్సీ వాళ్ళను కులం పేరుతో దూషిస్తే వాళ్ళు 3 కేసులు పెట్టి వచ్చి పుణ్యానికి అయిందంట. ఏంద్రా నా విషయంలో ఎందుకు కేసు అయింది కనీసం అవగా తెలుసు కదా నీకు. నిన్ను పండబెట్టి తొక్కాలరా ఇక్కడికి. నాలిక ఖర్చుకున్న కేటీఆర్ నట్టేట ముంచిన మెయిన్ స్ట్రీమ్ మీడియా, వృధాగా 100 కోట్ల మీడియా ప్రచారం, కీ రోల్ పోషించిన తీన్మార్ మల్లిగాడ్ అండ్ కో అంటే వీళ్ళు ఇప్పుడు చిలక ప్రవీణ్ ఉండే కదా. మరి చిలక ప్రవీణ్, చందు, నేత అశోక్, లేకపోతే మంద కిషన్, వీళ్ళంతా కోనే కదా. ఇప్పుడు నీ పక్కకున్న ఎవరు లేరే ముందు? మేమున్నాం, మేమే ఫస్ట్ ఉన్నాం. మీ లేకపోతే నేను ఎప్పుడో తునాతునకలు చేసేసి ఆ పాదయాత్రలో నేను తుంగతుర్తి దగ్గర నీ మీద దాడి చేయడానికి అడ్డుకున్నది ఎవర్రా? చుక్కచంద్ కాదా? కో మళ్ళీ ఆయన కో అంతే. ఇంకొక మనిషి పేరు పెట్టాడు. అంతా వాడే కనబడాలి. సిగ్గు శరం లేనివాడా. క్యూ న్యూస్ పై దాడులకు వెనక్కి తగ్గలే. అసలు ఎవడన్నా గప్పుడు నాకు సహకరించనుండే. వీళ్ళు తెలియని డిజైన్ చిలక ప్రవీణ్, కేసీఆర్ కమ్ముడు పోయిండు, చిలక ప్రవీణ్ కోట్లు వచ్చినాయి. నాకు కోట్లు అయితే నేను దాచుకోను ప్రజలారా, నేను అసలే దాచుకోను.
100% దాంట్లోకెళ్ళి సమాజానికి పే బ్యాక్ సొసైటీ అనే ఒక సూత్రం కింద సమాజానికి ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేస్తా, తిరిగి నేను అభివృద్ధి చెందడానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకుంటా. ఈ దొంగ లెక్క చేయను. నాకు ఈ దొంగ లెక్క అధికారమే జీవితంగా నేను బతికేటోని కాదు. అధికారం రాసిపెట్టి ఉంటే ఎవడు ఆపినా ఆగదు. అది అధికారం రాసి పెట్టుకోలేకపోతే ఎవని కాలు మొక్కినా అధికారం రాదు. వీడు చేసేది గదే. వీనికి తెలియక వాళ్ళ కాలు వీళ్ళ కాలు అందరి కాలు మొక్కుతాను వీడు. నిన్ను ఉరకాలంటే ఉరకపోదునారా? టీఆర్ఎస్ దగ్గరికి పోయి నేను కూడా మీ కండవ కప్పుకుంటా, నాకు కండవ కప్పురు అనపోదునా? నీ అస్సలే అడగా. మాకు ప్రత్యామ్నాయం కావాలి. ఇది